అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 22వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి శుభవార్తలను వినబోతున్నాయి, ఎటువంటి శుభాశుభాలు వారి జీవితంలో సంభవించబోతున్నాయి, మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎటువంటి సమస్యకైనా ఒక గంటలో అయితే గురువుగారు పరిష్కారం చెప్తారు. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారి గుణగణాల గురించి చెప్పుకుంటే వీరు ఎంతో మంచివారు, ఎంతో తెలివితేటలు కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఇక వీరికైతే రేపటి రోజున వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరు చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారు విన్నటువంటి ఒక విషయం అయితే మీ మనసును చాలా కుదిపేస్తూ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఆ విషయం విన్న తర్వాత మీకు నిద్ర కూడా పట్టకపోవచ్చు. మీ మనసుకు అసలు నిద్ర అనేది పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు. మీ కళ్ళు మూతలు పడతాయి, కానీ కంటికి మాత్రం పాపకు మాత్రం నిద్ర అనేది పట్టదు. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం. మీరు ఊహించినటువంటి కోణంలో మీ జీవితాన్ని తాకేటువంటి ఒక నిజం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున పూర్తిగా మీ జీవితంలో ఒక వింత సంఘటన అయితే జరగబోతుంది. ఎందుకంటే రేపటి రోజున ఆ విషయం కూడా బయటపడబోతుంది. ఆ రేపటి రోజున భయపడుతుంది. అయితే ఈ విషయం ఈ రాశి వారికి అయితే అర్థమయ్యేలాగా చెప్దాము. ఈ వీడియోని తప్పకుండా అయితే ఖచ్చితంగా మీరు నమ్మవలసి ఉంటుంది. విషయం జరగబోయేది ఏంటంటే కనుక ఈ విషయం విన్నాక మీకు ఎంతో ఇది నిజమా అని అయితే ఆశ్చర్యానికి కూడా గురి కావచ్చు. వారి జీవితంలో ఏ పని కూడా సామాన్యంగా అయితే అస్సలు ఒప్పుకోరు. ఒకసారి ఒప్పుకున్నారంటే మాత్రం అది ఎంతటి పనైనా సరే పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచనలు అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. మరి రేపటి రోజున అయితే ఎందుకు నిద్ర పట్టదంటే కనుక మీరు రేపటి రోజున విషయం ఈ చెవికి ఏం చేరుతుంది, నిద్ర పట్టినంత విషయం ఏముందని అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి వారికి బయటకు చాలా బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా పిరికిగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. చాలా అమాయకులుగా ఉంటారు. ఏది కూడా ఒక విషయాన్ని మాత్రం వీరు వెంటాడుతూనే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఆలోచనలు ఏంటంటే, నేను తీసుకున్న నిర్ణయం సరైందా కాదా, నేను నమ్మిన వ్యక్తి నిజమైన వారా కాదా, ఏది కోల్పోయాను, ఏది నాకు దక్కుతుంది, నా జీవితం ఇంకా ఇంకోలా ఉండవలసింది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుందనే ఆలోచన అయితే మిమ్మల్ని నిత్యం వేటాడిస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా మిమ్మల్ని నిద్ర పట్టకుండా అంత పని చేస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలు మీకు సమాధానం అయితే దాచిపెట్టరు, కానీ మీ పని, మీ కుటుంబం, బాధ్యతలు వీటిని ఇంకొకలాగా మర్చిపోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. వాటి వల్ల మరి అలాంటిది ఈ యొక్క ప్రశ్న తాకినటువంటి అనుకోని ఒక సమాధానం అయితే రేపటి రోజున మీకు కంటపడబోతుంది. అనుకోని సమాధానం, అది నిద్ర పట్టినంత వరకు అయితే ఈ విషయం మీకైతే దక్కేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఈ విషయం ఎలా మీ చెవికి చేరుతుందనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంట్లో ఒక పెద్ద ఆవిడ హడావుడి అయితే ఉంటుంది. అది మెల్లగానే వస్తుంది. ఒక మాటల ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే, లేదా రేపటి రోజున ఒక మెసేజ్ రూపంలో కూడా ఎవరో చెప్పినటువంటి ఒక చిన్న మాట ద్వారా మీకు ఈ విషయం వచ్చినటువంటి, కానీ మీ మనసులో అది పెద్ద తుఫాన్ని అయితే రేపుతుంది. మీరు వెంటనే స్పందించరు, కానీ లోపల మాత్రం మనసులో పరుగులు పెడుతూ ఉంటుంది. ఏంటంటే ఏమిటి ఆలోచన, ఏమిటి అలజడి, ఒక ఆలోచన అనేది మీకు తెరతీస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా కూడా మీరు ఊహించినటువంటి పరిణామం అయితే మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతుంది. అయితే ఈ మాటకు మీకు ఏం చేయాలో ఏం దరితోచని పరిస్థితి అయితే మీరు మీ అయోమయంలో పడిపోతారు. ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే రావచ్చు, ఎవరైనా కానీ ఆ మాట మీ చెవికి చేరవేయవచ్చు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క మాట మీ చెవిన పడ్డాక మీరు నిద్రపోవడానికి చాలా సంకోచిస్తారు. అటువంటి మాట మీ చెవిన అనేది ఖచ్చితంగా వస్తుంది. అసలు ఎందుకు జరుగుతుంది, రేపటి రోజున ఈ రాశి వారికి నిజానిజాన్ని బయటకు తెచ్చేటువంటి శక్తి పనిచేస్తుంది. మీరు ఎంతో కాలంగా తప్పించుకున్నా ఇప్పుడైతే తప్పించుకోలేరు. రేపటి రోజున మీ జీవితంలో కీలకమైనటువంటి మలుపులైతే తీసుకురాబోతున్నారు. ఈ విషయమే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ముందుకు రాబోతుంది. దీనివల్ల మీకు టెన్షన్ పెరిగేటువంటి అవకాశాలు, మరి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. రాశి వారికి అయితే బయట చూపించే స్వభావం వీరిది అసలు కాదే కాదు.
రేపటి రోజున మీ గుండెల్లో వేగం పెరుగుతుంది. మీ మాటల్లో కూడా ఆలోచనలు పెరగబోతున్నాయి. గతం గుర్తొస్తుంది. భవిష్యత్తు మీద భయం కూడా పెరుగుతుంది. మీరు ఇలానే అనుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడతో ఆగుతుందా? ఇది నా జీవితాన్ని ఎంతవరకు మారుస్తుంది అని అన్నమాట ఒక ఆలోచన అయితే మీకు మరింతగా ఇబ్బందికరంగా నిలబడబోతూ ఉంటుంది. మరి ఈ విషయం ఏ రంగానికి సంబంధించినది? మీకు మానసిక ఒత్తిడి కలిగింది అంటే చాలామందికి ఒక ఉద్యోగం చేసేవారు ఉంటారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు. ఒక సింహగర్జనలాగా మీరు చేసేటువంటి రాజకీయ నాయకులు కూడా ఉండగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక 3 నుంచి 4 రంగాలు అయితే తెలుసుకోవాలి. గౌరవం నుంచి రెండోది ఆర్థిక పరంగా అయితే, మూడోది ఉద్యోగపరంగా, నాలుగోది మీకు అన్నిటి వివరంగా అయితే చెప్పుకోగలుగుతాం. రేపటి రోజున ముఖ్యంగా చూస్తే కనుక గౌరవం అంటే మీకు మంచి ప్రాపర్టీస్, పాలిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్టీజియస్గా మీరు నిలబడాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తుల దగ్గర మీకు విలువ ప్రశ్నించే విషయం అయితే వస్తుంది. లేదా మీకు నిజమైన విలువ తెలిసే సందర్భం కూడా నిలబడబోతుంది. ఎవరు మనవాడు, ఎవడు మనవాడు కాదు, ఎవరు పరాయి వాడు అనేది మీకైతే ఈ సమస్య పెట్టిన వాడు ఇవన్నీ కూడా మనకు మానసిక ఒత్తిడిని, ఒక ఆందోళన కూడా రేపెత్తిస్తాయి. ఇక రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే కనుక డబ్బు. ఆర్థిక రంగంగా డబ్బు సంపాదించింది ఒకటైతే నిజంగా ఎంతకాలం ఎంత దాచబడింది అనేది ఆర్థిక పరంగా కొద్దిగా చికాకులు కూడా రావచ్చు. ఎంతో సంపాదిస్తారు, ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నిలబెట్టుకుంటారు. కానీ ఎంతమందికి డబ్బు నిలబెట్టుకోలేరు. సంపాదిస్తారు కానీ కొంత కోల్పోతూ ఉంటారు, కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ డబ్బును నిలబెట్టుకోవడం అయితే చాలా కష్టం. ఇక ముఖ్యంగా అందరూ కోటీశ్వర్లు ఉండరు, అలానని అందరూ పేదవాళ్ళు ఉండరు. కానీ మధ్యస్థంగా ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చిన్న విషయంలో కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూసేటువంటి ఒక అవకాశం లేదా మీకు తెలియకుండా ఒక నిర్ణయం కూడా, ఈ నిర్ణయం వల్ల మీరు ఊహించిన విధంగానే ఒక్కసారిగా కొంచెం అకస్మాత్తుగా మీకు కళ్ళ వెంట నీళ్లు కూడా రాబోతున్నాయి. నిద్ర లేకుండా నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఒకవేళ చెడు ఎప్పుడు ఇంతమంది మొదలైనా ఇంతవరకు వెళ్ళే ఆలోచన అనేది కూడా మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది. అర్థమైంది కదండి. ఇక నిద్ర పట్టదు. ఎందుకంటే మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మౌనంగా ఉండాలా లేదా నిజాన్ని ఎదుర్కోవాలనే, అది ఎక్కడ ఏ విధంగా కొనసాగించాలనే మార్పు వైపు అడుగు వేయాలనే ఆలోచనలు మీకు నిద్రకి దూరం చేస్తూ ఉంటాయి. ఇది శాపమా, వరమా? ముఖ్యంగా తెలియాలంటే కనుక ఈ యొక్క రాశి వారికి శాపం అయితే కాదండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా తప్పుదారి నుండి సరైన దారిలోకి తిప్పేటువంటి ఒక సంకేతం అని అయితే చెప్పుకోవచ్చు. నిజం ఇది. అంది మిమ్మల్ని మేలుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. దానివల్ల మీకు చెడు అయితే అసలు జరగదు. నా ఉద్దేశ ప్రకారం అయితే ఇది మీకు అబద్ధంతో రాజీ పడే వరకు అనవసరమైన చోట బంధాలు కరిగిపోతాయి. మీ విలువ తెలిసిన వాళ్ళే మీ దగ్గర ఉంటారు. మీరు ఎవరైతే స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఈ నిర్ణయమే మీ భవిష్యత్తుకు అయితే ఒక మంచి మార్గం అయితే చూయిస్తుంది. మీరు తెలిసినంత వరకు అయితే రేపటి రోజున తొందరపడి మాటలు అయితే ఎవరిని జారవద్దు. ఎవరి దగ్గర కూడా వెంటనే సమాధానం ఇవ్వవద్దు. మీ మనసు మాట వినండి. ఒక రాత్రి గడిచాక నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది. అయితే రాజకీయ రంగంలో అయినా, ఉద్యోగ రంగంలో అయినా, వ్యాపార రంగంలో అయినా ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఇక్కడ నిద్ర రాకపోవటం అనేది వాళ్ళు భయపడిన అవసరం లేదు. మార్పుకు సంకేతం, ముందుగా వచ్చే సంకేతం అని అయితే గమనించాలి. ఈ రాశివారు కనుక చూస్తే కనుక రేపటి రోజున మీ జీవితాలు మారిపోయి రాజులాగా రేపటి రోజున నిలబడబోతున్నారు. ఈ నిద్ర పట్టని విషయం మిమ్మల్ని బలహీనపరచడానికి అయితే కాదండి. మీ విలువ నిజమైన నీ స్థాయికి తీసుకెళ్ళడానికి రేపటి రోజున నిన్ను చిన్న విషయం కూడా మీకు అయితే దక్కుతుంది. మరి రేపటి రోజున మీకు ఇవన్నీ అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక మంచి పరిహారం కూడా మనం చేసుకొని తీరాలి. ఇంట్లో చేసుకునేదండి. రేపటి రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో శివలింగం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా శివలింగంతో మీరు రేపు పొద్దున్నే తలస్నానం చేసి శివలింగానికి ఒక చెంబుడు నీళ్ళు అయితే సమర్పించి, కనీసం మీ ఇంట్లో శివలింగం లేకపోతే దగ్గరలో ఉన్న శివాలయం ఉంటే స్వామివారికి అభిషేకం చేయించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రాశి వారికి రేపటి రోజున చక్కగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాక అనేక రకాల కూడా శివాలయ దర్శనానికి అయితే అన్ని రకాలుగా మేలు చేస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరు శివాలయానికి సందర్శించిన తర్వాత ఇంటికి వచ్చాక శివాలయంలో చేసి ఇంటికి వచ్చాక ఖచ్చితంగా శివునికి దండం పెట్టుకొని, ఇంట్లో ఉన్న స్వామి దగ్గర దండం పెట్టుకొని, ఈరోజు నాకు అన్ని రకాలుగా, నా మనసు అన్ని రకాలుగా అయితే బాగుండే విధంగా దీవించు స్వామి అని స్వామివారికి సంకల్పం అయితే చెప్పుకొని తీరాలి. మీ మనసులో స్థిరంగా ఉన్న, నా మనసులో ఉండాలని, నా పనులన్నీ అనుకూలంగా సాధించి నాకు ఎటువంటి హాని జరగనటువంటి శత్రువులు కూడా నాకు మిత్రులైపోవాలనేది అయితే స్వామి దగ్గర మీరు మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఆ తర్వాత నుండి మీ పైన ఒక చిన్న కుంకుమ కానీ విభూది కానీ పెట్టుకోండి.
ఇక గుమ్మం వద్ద గుమ్మడికాయతో బయటకు వెళ్ళడం, వెనక తొడిమ నుండి బయటకైతే పెట్టండి. అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన మీకు టెన్షన్లన్నీ తగ్గిపోతాయి. రోజు మొత్తం కూడా పనులు సజావుగా సాగిపోతాయి. మాటల వల్ల వచ్చే సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. రేపటి రోజున మీ మనసు జనాదరణతో శుభారంభం అని అయితే మీరు అనుకోండి. స్వామివారికి నిండుగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిత్యం జపించుకుంటూ మీ మనసులో దైవనామస్మరణ చేసుకుంటూ తప్పకుండా అయితే ఉండండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, మొత్తం అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. అలాగే మీకు వీలైనంత పేదవారికి దానం చేయడం కూడా మర్చిపోవద్దు. మూగజీవాలకి ఆహారం పెట్టడం కూడా మర్చిపోవద్దు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.